రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిపోతూ ఉన్నాయి. ఇటు రాత్రికి రాత్రే బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఇటు పసిడి ప్రియులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇటు గత రాత్రి బంగారం రేటు కనుక చూసుకుంటే 8,000కు తగ్గినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఒక్కరోజే దాదాపు 8,230 రూపాయలకు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం. ఇటు ఒక్కసారిగా బంగారం ఒకటే కాదు, వెండి ధరలు కూడా అదే విధంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 7,550 రూపాయలు తగ్గింది. ఇలాగే 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే 8,230 రూపాయలు తగ్గింది. అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం 1,70,620 రూపాయలు పలుకుతుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,56,400 రూపాయలు పలుకుతుంది. అంటే కిలోపై 10,000 తగ్గి 4,15,000 రూపాయలకు వెండి చేరిందని చెప్పుకోవాలి. అయితే రాత్రికి రాత్రే ఇటు బంగారం ధర డాలర్ పడిపోయింది. అంటే డాలర్ బలం పుంజుకోవడంతోనే ఒక్కసారిగా బంగారం ధర తగ్గినట్లుగా కూడా నిపుణులు చెప్తున్నారు. అంటే డాలర్ ఇండెక్స్ పెరగడం, లాభాల కోసం బంగారం అమ్మడంతో ఒక్కసారిగా ఈ పతనం భారీగా పడిపోయిందని చెప్పుకోవాలంటే MCX ఫిబ్రవరి ఫ్యూచర్లో దాదాపు గోల్డ్ రేట్ 10,000 పడిపోయింది. ప్రస్తుతం 1,59,000 దగ్గర అయితే ట్రేడింగ్ కొనసాగుతుంది. అంటే ఇదే టైంలో MCX లో చూసుకుంటే 24,000 రూపాయలు తగ్గింది వెండి. అంటే ప్రస్తుతం కిలో వెండి ధర 3,75,900 రూపాయలుగా వెండి కూడా పలుకుతోంది. అంటే ఒక్కసారిగా MCX ఫిబ్రవరిలో ఫ్యూచర్స్ కనుక చూసుకుంటే మనం ఇంకా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లుగా కూడా నిపుణులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఒక్క నైట్కి నైటే ఇంత తక్కువ ధరలో, అంటే ఒక్కసారిగా ఇంత ధర తగ్గుతుంది అని ఎవరు ఊహించలేదు. ఒక్క డాలర్ ఇండెక్స్ పెరగడం, అంటే లాభాల కోసం బంగారం అమ్మడంతోనే ఒక్కసారిగా భారీగా గోల్డ్ అలాగే సిల్వర్ పతనమైందంటూ కూడా చెప్తున్నారు. అంటే డాలర్ బలం పుంజుకోవడంతోనే రాత్రికి రాత్రే ఈ విధంగా గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా పడిపోయాయంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ 8,000 నుంచి 10,000 లోపే ఇది ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పటి వరకు కూడా బంగారం సిల్వర్ అంచనాలకి మించి కాస్ట్ దాటేస్తుంది. 2026 చివరి నాటికల్లా బంగారం 3 లక్షలకు చేరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అంతకుముందు కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారిపోయాయని చెప్పుకోవాలి. గత కొన్ని రోజుల పాటు ఇంకా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ప్రెసెంట్ ఒక్క రాత్రికి రాత్రి, అంటే నిన్న ఉదయం గోల్డ్ రేట్ కనుక చూసుకుంటే తులం బంగారంకి సంబంధించి ఇటు 11,000 రూపాయలు పెరిగింది. అదే ఆ 11,000 రూపాయలు పెరిగిన తర్వాత రాత్రి, అంటే నిన్న రాత్రికి చూసుకుంటే ఒక్కసారిగా బంగారం ధర అనేది కింద పడిపోయిందని చెప్పుకోవాలంటే 8,000 రూపాయలు ఒక్కసారిగా తగ్గడంతో అసలు పసిపిడి ప్రియుడు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అసలు ఇంకా రానున్న రోజుల్లో ఇంకొంచెం తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. అసలు గోల్డ్ రేట్స్ అలాగే సిల్వర్ రేట్స్ పడిపోవడానికి కారణం ఏంటి, నిజంగానే ఇంకా తగ్గే అవకాశాలే ఉన్నాయా, లేదంటే అందరూ చెప్తున్నట్టుగా 3 లక్షలకు చేరే అవకాశాలు ఉన్నాయా అనేది అసలు గోల్డ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు. అండ్ అలాగే రాత్రికి రాత్రి ఇంత తక్కువ ధర, అంటే ఇంత పెద్ద మొత్తంలో, అంటే ఇంత ఎందుకు తగ్గింది అనేది వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. అండ్ అలాగే ఇప్పుడు ఒకవేళ గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో గోల్డ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. సో రేట్లు పెరగడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్ కొనుక్కోవచ్చా లేదా అని అడుగుతున్నారు. సో బిఫోర్ ఐ ఆన్సర్ ఎందుకు పెరుగుతుంది అనేది మనం అర్థం చేసుకుందాం. నెంబర్ 1 రీజన్ ఏంటంటే మన డాలర్కి ఎగనెస్ట్గా రూపీ వీక్ అవుతుంది. అంటే ఈరోజు 90 రూపీస్ పైన ఉంది. అంటే మనం ఏమనుకుంటే 90 రూపీస్ అంటే స్ట్రాంగ్ 90 రూపీస్ అవుతుంటే వీక్ అవుతున్నాం మనం. అదే 75-80కి వస్తే మనం స్ట్రాంగ్ అయినట్టు. సో ఇది ట్రంప్ గారు ఆడుతున్న పెద్ద డ్రామా. ఎందుకంటే ఈజ్ ఎ బిగ్ బాస్. మొత్తం ప్రపంచంలోనే హైయెస్ట్ పొజిషన్ ఉంది అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన మళ్ళీ 3వ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు లేవు. ఈయన ఉన్న నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ 3 ఇయర్స్లో మొత్తం రికార్డ్స్ సృష్టించి హిస్టరీని రీరైట్ చేయాలనుకుంటున్నారు. ఆ ప్రాసెస్లోనే మనకు యుద్ధాలు అవుతున్నాయి. ఇప్పుడు యుక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ ఇవన్నీ. పాకిస్తాన్, ఇండియా కూడా రేషన్. రెండోది ప్రొడక్షన్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ స్కేర్సిటీ, మెటీరియల్ స్కేర్సిటీ, మెటల్ రేట్స్ పెరిగిపోయినాయి. మనకి ఇక్కడ NMDC ఉంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మెటల్ రేట్స్ పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ రేట్, అదేవిధంగా టారిఫ్స్. సో ఇవన్నీ కూడా కర్ణుడి చావుకు 100 మంది కారణాలలాగా ఇవన్నిటికి కూడా ట్రంప్ ఒక కారణం. అట్లా మన ట్రంప్ ఏదంటే మోడీ గారు అదంటారు, మోడీ గారు ఏదంటే రేవంత్ రెడ్డి గారు అదంటారు. ఎందుకంటే ప్రోటోకాల్.
ఇవన్నీ కొనాలా లేదా అనే దానికి మీరు ఆలోచిస్తే కొనాలా లేదంటే ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే ఇది చాలా ఆర్టిఫిషియల్ జంప్. మీరు 1925లో 19 రూపాయలు ఉండేది తులం, 1950లో 100 రూపాయలు అయింది, 2000 ప్రాంతంలో 3900 4000 అయింది, కరోనా టైంలో 50,000-55,000 ఉండేది, ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యే ముందు 65,000-70,000 ఉంది, ఈరోజు 1,80,000 అంటున్నారు. అంటే మోర్ దెన్ 2.5 టైమ్స్ అయిపోయింది. సో విరుగుట కొరకే. అంటే ఏదైనా సడన్గా న్యూటన్స్ లా ఉంది, ఒక రబ్బర్ బాల్ పైకి వేసారు అనుకోండి, వెళ్ళడానికి 10 సెకండ్లు పెడితే రావడానికి 5 సెకండ్లు పడుతుంది. సో అంటిల్ అన్లెస్ రానున్నది మంచి పెళ్ళిళ్ళు ముహూర్తం, మంచి రోజులు వస్తున్నాయి, వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ మార్కెట్ అనేది ఎన్కాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో అంటిల్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే మీకు అవసరం అనుకుంటే తప్పదు, ఇంకా మా అమ్మాయి పెళ్లి చేయాలి లేదా సీమంతం XYZ ఫంక్షన్స్ ఉన్నాయంటే కంపల్సరీ అంటే కొనుక్కోండి. డెఫినెట్గా ఇంకా కొద్దిగా పెరుగుతుంది. డెఫినెట్గా నేను ఆల్రెడీ లాస్ట్ టైం 2 లక్షలు దాటిపోతుంది, 2,50,000 దాకా వెళ్ళే అవకాశం ఉన్నాయి. సో కానీ కొద్ది డ్రాప్ అయితే ఉంటుంది. ఆ డ్రాప్ ఎప్పుడు ఉంటుంది నేను కరెక్ట్గా చెప్పలేను, బట్ డెఫినెట్లీ దెర్ విల్ డ్రాప్. అట్లా డ్రాప్ అని 50,000 పడిపోదు, 20-30% కరెక్షన్ అయితే అవుతుందని మన అనలిస్ట్ ప్రకారం వీఆర్ అనలైజింగ్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అదేవిధంగా సిల్వర్ కూడా మీరు చూసుకుంటే 4 లక్షలు చిల్లర దాటిపోయింది, అంటే ఇది 5 లక్షలు కూడా అయ్యే సూచనలు కనిపిస్తాయి. ఎందుకు అంటే వెండి అంతకుముందు పూజ ఆభరణాలు అంటే వస్తువులు, ప్లేట్లు, ప్రమిదులు, గంట, వీటి మీద వాడేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా దాంతోపాటు వేరే రూపాల్లో కూడా ఇండస్ట్రీలో వాడుతున్నారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, సోలార్ ప్యానెల్ కానీ, చాలా రకరకాలుగా ఇండస్ట్రీ యూసేజ్ ఎప్పుడైతే పెరిగిందో డిమాండ్ పెరిగినప్పుడు సప్లై తగ్గిపోతుంది. వెన్ ఎవర్ డిమాండ్ రైజెస్ అండ్ సప్లై రేట్ పెరుగుతుంది. వెన్ సప్లై ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్, రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు మనకు స్టాక్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కానీ పెట్టుబడి పెట్టుకోవాలంటే రియల్ ఎస్టేట్లో చూసేవారు, స్టాక్లో చూసేవారు, గోల్డ్లో చూసేవారు. తర్వాత లేటెస్ట్గా మ్యూచువల్ ఫండ్స్ వచ్చింది. ఇప్పుడు అన్నిట్లో చూసుకుంటే సిల్వర్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఎందుకంటే మీరు రేడియో కానీ టీవీ కానీ ఓపెన్ చేస్తే ఒక గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ బోర్డు ఉంటుంది, దాని కాంపోనెంట్ ఉంటుంది, మౌంట్ చేయడానికి వాడుతున్నారు. అట్లానే స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్క్ ఓరియంటెడ్ ఉంది, ఒకసారి అవుతుంది ఒకసారి పడిపోతుంది. రియల్ ఎస్టేట్ కంపారిటివ్లీ అంతకుముందు కంటే లాస్ట్ 1.5-2 ఇయర్స్లో కొద్దిగా స్లో డౌన్ ఇస్తుంది, 0 అయిపోయింది. సో ఇప్పుడు స్టేబుల్గా పెరుగుతుంది అంటే గోల్డ్. మొత్తం లాస్ట్ 50 ఇయర్స్ నేను పుట్టిన తర్వాత చూసుకుంటే లైఫ్ టైంలో ఈ రేంజ్ రాలేదు. అంటే ఎప్పుడు కూడా సిల్వర్ అనేది గోల్డ్ కంటే ఒక 10-20% తక్కువే ఉండేది. గోల్డ్ 75,000 ఉంటే ఇది 65,000 60,000 ఉండేది. అలాంటిది గోల్డ్కి 2.5 టైమ్స్ వస్తే సిల్వర్ 70,000-80,000 నుండి 4 లక్షలు అయిపోయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూసాం మనం. సో ఇది ఎంతవరకు పెరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మెయిన్ ఏంటంటే ఇందాక నేను చెప్పిన కారణాలన్నీ కూడా ప్లస్ పబ్లిక్ ఈజ్ సీయింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అంటే ఇంతకుముందు స్టాక్లో పెట్టేవాళ్ళు కూడా రీథింక్ చేస్తున్నారు, అట్లనే రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళు కూడా రీథింక్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పెట్టుకుంటే 10-15%. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హైక్ అయిన లాస్ట్ 1 ఇయర్లో 75,000 గోల్డ్ 1,80,000 అయింది, 75,000 సిల్వర్ 4 లక్షలు అయింది. రానున్న రోజుల్లో ఇదొక 50,000 అదొక 1,00,000 పెరిగే సూచనలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో గోల్డ్ ఇక్కడి నుంచి ఇంకా ఎంతవరకు పెరగచ్చు అంటే దానికి డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు గోల్డ్ ఎక్కడి దాకా వెళ్తుందని ఎవరు ప్రిడిక్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. తగ్గే అవకాశాలు అంటే మేబీ ట్రేడింగ్ చేసేవాళ్ళు కొద్ది గొప్ప తగ్గితే తగ్గచ్చేమో, ఇక్కడి నుంచి అది 10% తగ్గచ్చా, 20% తగ్గచ్చా, ఎంత తగ్గచ్చో తెలియదు. కానీ బట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు అనిశ్చితి అనేది ఉంటుంది. అనిశ్చితి ఉన్నంత వరకు, ప్రెడిక్టబిలిటీ మార్కెట్లో లేనంత వరకు గోల్డ్ అయితే పెరుగుతూనే వెళ్తుంది. అది ఎక్కడి దాకా వెళ్తుంది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, అది 1,50,000 ఉండదు, అది 2 లక్షలు అవుతుంది కావచ్చు, 4 లక్షలు కావచ్చు, ఎంతైనా కావచ్చు, దాని గురించి అయితే చెప్పలేం. బట్ వెండికి డిఫరెంట్ సినారియో అంటే గోల్డ్కి డిఫరెంట్ సినారియో అయితే చూడాలి. గోల్డ్ పెరిగినా సరే ప్రజలు సరేలే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటారు, కానీ వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. సో వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఒకటే రీజన్ అండి. గోల్డ్కి ఏంటంటే ప్రతి దేశం వాళ్ళ కరెన్సీ, వాళ్ళ వార్ చెస్ట్లో ఆర్ఎల్స్ వాళ్ళ దీనిలో పెట్టుకోవడానికి చూస్తారు కాబట్టి గోల్డ్ పెరిగినా ఒక లెక్క, ఎందుకంటే బయట అనిశ్చిత వాతావరణం ఉంది కాబట్టి. బట్ సిల్వర్కి అలాంటి సినారీ ఎప్పుడూ లేదండి. అంటే సిల్వర్ ఎంత పెరగడం, $30 నుంచి ఏకంగా $120 పెరగడం ఈ ఇయర్ స్టార్టింగ్లోనే 2026లోనే, అంటే స్టార్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి మనకి ఇంకా 20 days 25 days కూడా కాలేదు, ఇది ఇప్పటికే 20% పెరిగింది. 2025 ఆల్మోస్ట్ 60% సిల్వర్ రిటర్న్స్ ఇవ్వడం చూస్తున్నాం. అంటే ఇంతటి రిటర్న్స్ ఇవ్వడం అనేది ఏ అసెట్ క్లాస్ కూడా,
అది బంగారం అవనివ్వండి, వెండి అవనివ్వండి, స్టాక్ మార్కెట్ అవనివ్వండి, క్రిప్టో కరెన్సీ అవనివ్వండి, యూ నేమ్ ఎనీ అసెట్ క్లాస్ 90 డిగ్రీస్లో వర్టికల్గా అయితే ఏది రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అయినా సరే ఏవి పెరుగుతూ వెళ్ళవు. ఎక్కడో చోట ప్రైస్ అడ్జస్ట్మెంట్, ప్రైస్ రియలైజేషన్ అనేది జరగాలి. నిజంగా అంటే రూపాయికి రూపాయి ఎందుకు విలువ అంటే ఆ రూపాయికి సరిపడా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దానికి రిలేటెడ్ అయి ఉంటాయి కాబట్టి దాని వాల్యూ అంత ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ కూడా దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే దానికి ఎక్కడో చోట ప్రైస్ రియలైజేషన్ అనేది ఒకటి జరగాలి. ఆ ప్రైస్ రియలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అని అనుకున్నప్పుడు మిగిలిన గ్లోబల్ ఫ్యాక్టర్స్ అన్ని కారణమవుతాయి కాబట్టి గోల్డ్ పెరుగుతుంది. బట్ సిల్వర్కి ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. ఇప్పుడు రకరకాల ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానివ్వండి, బ్యాటరీస్ తయారీలో కానివ్వండి, రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ప్యానల్స్ తయారీలో కానీ రకరకాల వాటికి సిల్వర్ ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. ఏ ఇండస్ట్రీ కూడా ఈ లెవెల్స్ దగ్గర ఆ ధరలు పెట్టుకొని సస్టైన్ అయితే అవ్వలేదు. సో ఒకవేళ ఇంత పెరిగింది కదా మనం ఆపేద్దాంలే అని చెప్పి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ అండ్ సప్లైలో భాగంగా కానీ అంటే వేరే ఆల్టర్నేటివ్ మెటల్ని మళ్ళీ చూస్ చేసుకునే అవకాశం ఏమైనా సో ఇమీడియట్గా అయితే జరగదండి. ఎందుకంటే ఇవన్నీ ఇయర్స్ టుగెదర్ రీసెర్చ్ చేసి వచ్చిన తర్వాత కాబట్టి సిల్వర్ బదులు ఇమీడియట్గా వేరే ఏదైనా వస్తువు వాడి చేద్దాంలే అనుకునే పరిస్థితి ఉంటుంది. సో సిల్వర్ డిమాండ్ సిల్వర్కి ఉండే ఉంటుంది ఇండస్ట్రియల్లో. బట్ సిల్వర్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా అయితే ఇప్పుడు చూడకండి. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్లో సినారియోస్ చేంజ్ అయిపోయాయి. అంత ముందు వరకు నేను కూడా సిల్వర్ కొనమని చాలా సందర్భాల్లో చెప్పాను, గోల్డ్ కంటే సిల్వర్ కొనండి అని చెప్పి. బట్ ఈ లాస్ట్ 5-6 మంత్స్లో సినారియోస్ అనూహ్యంగా చేంజ్ అయిపోయాయి. ఇన్వెస్ట్మెంట్ అని ఎప్పుడు అవుతుంది అంటే మనం తీసుకున్న రిస్క్ ఎంత, మనకు వచ్చే రివార్డ్ ఎంత, అది మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఆలోచించాలి. సో రివార్డ్ చాలా తగ్గిపోతుంది, రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది ఈ లెవెల్స్ దగ్గర సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు. ఇన్వెస్ట్మెంట్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో వద్దు. మేబీ ఇక 20%, 30%, 50% పడిన తర్వాత మాత్రమే మనం సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి. కానీ ఇన్వెస్ట్మెంట్గా సిల్వర్ని అయితే ఇప్పుడు అసలు వద్దని చెప్తానండి. ఓకే.